కేసీఆర్ గారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇలా దళిత బంధుని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 18,000 మందికి ఇలా దళిత బంధువు ఇచ్చి 10 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసినప్పటికీ ఇలా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేవని నేను పదే అసెంబ్లీలో ఇప్పటికి ఒక పోయిన సెషన్ లో మాట్లాడినా, మొన్న సెషన్ లో మాట్లాడినా, ఖచ్చితంగా ఆ ఉన్న డబ్బుని వెంటనే విడుదల చేయండి అని చెప్పి నేను పదే అడుగుతా ఉన్నాను. ఇవాళ దాదాపు ఒక 5,000 కుటుంబాలకి రెండో విడత 50,000 నుంచి మొదలు పెడితే 5 లక్షల రూపాయల వరకు రావాల్సిన వాళ్ళు 5,000 కుటుంబాలు ఉన్నాయి. ఇలా డబ్బులు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ లో ఉన్నాయి. ఇలా వాళ్ళని ఆ డబ్బు ఎందుకు రిలీజ్ చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఇలా రాజకీయం ఎందుకు చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. నేను ఇంతకు ముందు కూడా హెచ్చరించిన, మీరు టైం ఇస్తా అని చెప్పినా మీ టైంలో నాకు అసెంబ్లీలో చేస్తామని చెప్పాను. మీరు చెయ్యకపోతే రేపు ఖచ్చితంగా రాన కుటుంబాలందరితోని భారీ ఎత్తున కలెక్టరేట్ ముట్టడిచ్చే రోజు వస్తుంది. అవసరమైతే హుజరాబాద్ లో ఏ కాంగ్రెస్ నాయకుని కూడా తిరగనీయకుండా కూడా చేసే రోజు వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. ఇలా మీరు రాజకీయం చేసుకోవడానికి ఏదో ఫాల్తూ స్టేట్మెంట్ ఇస్తే కలవదు. కేసీఆర్ గారు ఇచ్చింది వాస్తవమా కాదా, ఆ డబ్బు వాళ్ళ అకౌంట్ లో ఉన్నది వాస్తవమా కాదా, రిలీజ్ చేయడానికి మీకు ఏం వస్తుంది నాకు అర్థం కాదు. ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5,000 దళిత కుటుంబాల పక్షా నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.